సో ఇది చూడండి, బ్లాక్ డాట్స్ ఉన్నాయి చూడండి. ఇదేంటంటే మనం ఎక్కడైతే కార్ ఆపుతున్నామో ఆ ప్లేసుల్లో ఇలా ఇంజిన్ ఆయిల్ అనేది లీక్ అవుతుందన్నమాట. మనం కార్ పార్క్ చేసిన ప్లేసెస్ కూడా మనం ఎప్పుడు కొన్ని టైమ్స్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది కొంచెం ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ ఆపాం కదా, ఇక్కడ నుంచి ప్రతిదీ డాట్ డాట్ పడుతుంది. ఎందుకు పడుతుంది? ఇది కూడా ఏంటంటే అసలు ఇంజిన్ ఆయిల్ది ఫిల్టర్ ఉంటుంది కదా, ఆ ఫిల్టర్ దగ్గర నుంచి అయితే నేనైతే ఐడెంటిఫై చేసింది అక్కడి నుంచి లీక్ అవుతుంది. నేను రీసెంట్గానే సర్వీసింగ్ చేయించాను. మరి వాళ్ళు ఏం చేశారేంటో నాకు తెలియదు. సో నేను వేసుకున్న బట్టలేంటి, చేసే పనులేంటి, ఎంత మంచిగా ఎంత రెడీ అయినా సరే ఈ ఫీల్డ్లో అస్సలు అవ్వదు. అంటే కారు ఉన్న ప్రతి ఒక్కరు ఇలా కష్టపడతారా, కారు ఉన్న ప్రతి ఒక్కరు ఇలా ఏం చేయరు కదా అనుకోవచ్చు. వాళ్ళ గురించి అయితే మనకు తెలియదు, కానీ మనమైతే ఈ కారు మీద చేసే పనులు వెళ్ళే మనం రెగ్యులర్గా తినడం వల్ల మనమైతే ఏ రోజు ఏదో ఒక పని ఇలా అయితే ఇలాంటివి పెడతానే ఉంటాయి, చేస్తూనే ఉండాలి. వేలుకి వేలు ఖర్చు అవ్వడం తప్ప పెట్టుకుని చూడండి. దానికి ఫిల్టర్ వేయాలి అంటే ఓరింగ్ వస్తుంది. ఈ క్యాప్ ఉంది కదా, ఆ క్యాప్కి ఓరింగ్ వస్తుంది, అది వేయాలి. నాకు తెలుసు ఇలాంటి ప్రాబ్లం ఉంటుందని, నా దగ్గర ఉంది ఓరింగ్. సో ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తాను చూడండి. ఈ సైడ్ ఇప్పుడు నేను ఏదైతే వేస్తున్నానో ఆ టైప్లో మనకి ఓరింగ్ అనేది వస్తుంది అనమాట, ఆయిల్ సీలెంట్ లాగా బయటకు రాకుండా. ఈ రింగ్ వేయలేదు, ఇంజిన్ ఆయిల్ మార్చారు. మళ్ళీ నేను డబల్ పని చేసుకుంటున్నాను. మళ్ళీ నేను ఓడ తీసుకుని చేతులకు ఆయిల్ అంటించుకొని ఇవన్నీ చేసుకుంటూ ఎందుకు మెకానిక్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, వాళ్ళే చేస్తారు కదా మీరు అనొచ్చు. వెళ్తాం, కానీ నా దగ్గర ఉన్న పైసలే అంతంత మాత్రాన. దానిలో ప్రతిసారి నేను మెకానిక్కి పెట్టాలి, మెకానిక్కి చేస్తేనే మినిమం 300 నుంచి అలా తీసుకుంటాం. అన్ని డబ్బులు నా దగ్గర ఉంటే నేను ఎందుకు ఇంత కష్టపడాల్సిన అవసరం నాకు లేదు కదా. ప్రతి ఒక్కరు ఏదో వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ ఈ కష్టాలు కనబడవు. సో ఫైనల్గా అయితే వేసాను, చూడాలి ఇప్పుడు ఎలా ఉంటుందో.